దోచుకున్నోడికి దోచుకున్నంత. పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేము కూడా స్కూల్కి వెళ్దామని రెడీ అయ్యి నేనైతే రెడీ అయ్యి బయటకు వచ్చేసాను. మా హస్బెండ్ అయితే తలుపులు గేటు అన్ని వేసేస్తున్నారు. ఎండ అయితే అదిరిపోతుంది. రోజు వర్షం పడుతుంది. వర్షం పడేసి తర్వాత రోజు అయితే ఇంకా ఎండ పెంచుతుంది. వెంచర్లో నుంచి బయటికి రావాలంటే దాదాపు 1 కిలోమీటర్ అయితే నడవాలి. రోడ్డు మీదకి రావాలంటే నాకంటే మా హస్బెండ్ అయితే ఎప్పుడు ముందే నడుస్తూ ఉంటారు. ఎదురుగా ఆటోలు ఏం రాకపోయేసరికి ఇంకైతే హైవే అయితే ఎక్కాము. పిల్లలకైతే టిఫిన్ పెట్టి పంపించాను కానీ మాకైతే లేట్ అవుతుందని టిఫిన్ ఏం చేయలేదు. మా హస్బెండ్ లేట్ అయిపోయింది కదా తినేద్దాం అని చెప్పేసి టిఫిన్ అయితే తిన్నాం ఇద్దరం. ఇప్పుడు ఆటో ఎక్కాలంటే రోడ్డు క్రాస్ చేయాలి. కార్లు అయితే ఏమో స్పీడ్ లో వస్తుంటాయి, చూసుకొని జాగ్రత్తగా దాటాలి. నేను ఒక్కదాన్ని దాటాలంటే నా వల్ల అయితే కాదు. ఆటో అయితే వచ్చింది. ఇంకా ఆటో ఎక్కేసి స్కూల్ దగ్గరికి అయితే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాను. ఈ రోజు అయితే బాగుందని కొత్త స్టూడెంట్స్ అయితే చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు. పిల్లలందరూ అయితే క్లాస్ రూమ్ లో ఉన్నారు. గ్రౌండ్ అంతా బాగా ఖాళీగా ఉంది. ఇంకా నేనైతే ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి ఇయర్ స్కూల్ ఫీజు గురించి, బస్ ఫీజు గురించి, బుక్స్ ఫీజు గురించి అంతా మాట్లాడైతే వచ్చాను. మా పిల్లలు అయితే అంతలోకి వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇయర్ అయితే పాప అయితే ఎల్కేజీ అండి. పాపకైతే 3500 అంట బుక్స్ ఫీజు. బాబుకైతే ఫస్ట్ క్లాసు 7000. ఎల్కేజీ బుక్స్ అయితే ఉన్నాయంట కానీ ఫస్ట్ క్లాస్ బుక్స్ అయితే లేవంట. బాబుకైతే మనీ కట్టొచ్చాను, వచ్చినప్పుడు కాల్ చేస్తామన్నారు. ఇంకా స్కూల్ నుంచి నేరుగా అయితే బాపూజీ కాంప్లెక్స్కి వెళ్ళాము. పిల్లలకైతే యూనిఫామ్ తీసుకుందామని. లాస్ట్ ఇయర్ ఇద్దరికి 2 జతలు అయితే కుట్టించాం కానీ యూనిఫామ్ అయితే ఇయర్ మార్చారు, కొత్త యూనిఫామ్ పెట్టారు. అందుకని ఇంకా యూనిఫామ్ తీసుకొని స్టిచ్చింగ్ ఇద్దామని అయితే వచ్చాము. క్లాత్ అయితే మా పాపకి 2 సెట్స్, మా బాబుకి 2 సెట్స్ కలిపి 2000 అయింది. స్టిచ్చింగ్ అయితే ఇద్దామని చెప్పేసి మిషన్ దగ్గరికి వెళ్ళాము. టైలర్స్ అయితే బాగా బిజీగా కొడుతున్నారు. యూనిఫామ్స్ అందరూ బాగా కుడుతున్నారు. మేము వెళ్ళేసరికి ఒక ఆయన అయితే ఇద్దరు ఆడపిల్లలే అని చెప్పి బేరాలు అయితే ఆడుతున్నాడు. షాప్ ఆయన ఏమో నీకు ఇద్దరు ఆడపిల్లలైనా ఇద్దరు మగ పిల్లలైనా బేరాలు అంటూ ఏముండవు, అందరికి ఒకటే అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అయితే మా బాబు మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాడు. మెజర్మెంట్స్ చెప్పేటప్పుడు 10, 12 అని కొలతలు చెప్తారు కదా, అలా కొలతలు చెప్తుంటే మా పాప కూడా అయ్యే నెంబర్స్ రిపీట్ చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చి మా పాప కూడా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నారండి 2 బాడీ ఫ్రాక్స్ కి. మా పాప అయితే కొత్త బుక్స్ అని కొత్త యూనిఫామ్ అని చాలా హ్యాపీగా ఉందండి. డ్రెస్సులు కంప్లీట్ చేసి ఇవ్వడానికి అయితే 10 days చెప్పాడు. అంత బిజీగా ఉన్నారు వాళ్ళైతే. క్లాత్ షాపులు అంతే బిజీగా ఉన్నాయి, మిషన్ కుట్టే వాళ్ళు అంతే బిజీగా ఉన్నారు. ఇప్పుడు సీజన్ కదా, పిల్లలు అందరూ యూనిఫామ్ కుట్టించుకుంటారు కదా. ఇంకా టైం అయితే 2 అయిపోతుంది. ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా. ఇంకా బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగానే ఇస్మాయిల్ అయితే ఉంది కదా, పిల్లలు బిర్యానీ ఇప్పిద్దామని చెప్పేసి ఇస్మాయిల్లోకి అయితే వెళ్ళాము. మా పిల్లలు నాకు ఇద్దరికి లెగ్ పీస్ కావాలని గోల్ చేశారు. ఎట్లాగో ఇద్దరికి లెగ్ పీస్లు అయితే వచ్చినాయి. తిన్న తర్వాత అయితే పిల్లలకు షూ తీసుకుందామని వెళ్ళాము. ఇవి అయితే పాప షూ అండి. పాప షూ వచ్చేసరికి 320. లాస్ట్ ఇయర్ ఉన్నాయి కానీ పట్టడం లేదు కొంచెము, అందుకని చెప్పేసి కొత్తవి తీసుకున్నాం. ఇవైతే బాబు షూ అండి. బాబు షూ అయితే 400 దాకా అయితే మనీ పడ్డాయి. పిల్లల షూ గానీ, పెద్దవాళ్ళవి కానీ, లేడీస్ కానీ తక్కువ రేట్లు కావాలంటే ఒక ప్లేస్ అయితే ఉంది, కామెంట్ చేయండి చెప్తాను. మా పాపకైతే ఇంకో జత ఎగస్ట్రా అయితే తీసుకున్నానండి, సివిల్ డ్రెస్ వేసిన రోజు వేసుకునిద్దని. ఇవైతే 220 రూపాయలు అయితే పడ్డాయి. ఒంగోలులో ఉన్న స్కూళ్ళన్నిటికీ దాదాపుగా యూనిఫామ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. గణేష్ యూనిఫామ్స్. షాప్ నెంబర్ వచ్చేసరికి 131, 132 బాపూజీ కాంప్లెక్స్లో. దొరికిన వాళ్ళకి దొరికినంత దోచుకుంటున్నారని ఎందుకన్నానైతే, ఈ బెల్ట్ వచ్చేసరికి 200 అంటండి. సాక్స్లో ఒక సెట్ వచ్చేసరికి 100 రూపాయలు అంట. స్టిచ్చింగ్ ఒక జత కుట్టినందుకైతే ఒక 650 అంట. ఒక్కొక్కరైతే ఇష్టం వచ్చినట్లుగా రేట్లు చెప్తున్నారు, పిల్లల యూనిఫామ్లు కానీ కావాల్సినవన్నీ. ఇంకా అందుకని ఆ మాట అన్నాను, దొరికిన వాళ్ళు దొరికినంత దోచుకుంటున్నారని. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. బాయ్ అండి.